హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారతదేశం యొక్క నేల స్వభావాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తెస్తూ ఉంటాం. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో విస్తారంగా విస్తరించిన నేల రకం ఏది? భారతదేశంలో విస్తారంగా విస్తరించిన నేల రకం ఒండ్రు నేల. ఒండ్రు నేల సుమారు 40% భారత భూభాగాన్ని కప్పివేస్తుంది. ముఖ్యంగా ఇండో గంగా మైదానాలలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల నేలని ఇంకా ఏమని పిలుస్తారు? నల్ల నేలని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అంటే రెగూర్ నేల. ఆన్సర్ వచ్చేసి రెగూర్ నేల. నల్ల నేలలో బంకమన్ను కంటెంట్ ఎక్కువగా ఉండి తేమ ఎక్కువగా ఉంటుంది. పత్తి సాగుకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వత శిలల నుండి ఏర్పడిన నేల ఏది? అగ్నిపర్వతాల యొక్క శిలల నుండి ఏర్పడిన నేల నల్ల నేల. డెక్కన్ పీఠభూమిలో బసాల్ట్ శిలల శైథిల్య ప్రభావంతో నల్ల నేల ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్ మరియు గుజరాత్ శుష్క ప్రాంతాల్లో కనిపించే నేల. రాజస్థాన్ మరియు గుజరాత్ ప్రాంతాల్లో ఎడారి నేల అనేది ఉంటుంది. అక్కడ ఎడారి నేల ఉంటుంది. ఎడారి నేల శుష్క మరియు ఉప్పు ఎక్కువ, ఇసుక అధికంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర నేలకి ఎరుపు రంగు రావడానికి గల కారణం ఏంటి? ఎర్ర నేలకి ఎరుపు రంగు రావడానికి గల కారణం ఐరన్ ఆక్సైడ్స్ అనేవి ఉంటాయి. ఐరన్ ఆక్సైడ్ అవ్వడం వలన ఎరుపు రంగు వస్తుంది. ఐరన్ ఆక్సైడ్ అనేది ఆక్సిడైజ్ అవ్వడం వలన ఎరుపు రంగు అనేది వస్తుంది ఎర్ర నేలలకు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని నేలలలో అత్యంత సారవంతమైనది ఏది? అన్ని రకాల నేలలలో ఎక్కువ సారవంతంగా ఉండే నేల వచ్చేసి ఒండ్రు నేల. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మరియు అనేక రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఖాదర్ నేలలు అంటే ఏమిటి? ఖాదర్ నేలలు అంటే కొత్త ఒండ్రు నేలలు. కొత్త ఒండ్రు నేలలు. ఖాదర్ అంటే కొత్తగా ఏర్పడిన వరద మైదానాల్లో ఉండే సారవంతమైన ఒండ్రు నేల. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు నేలలు అంటే? బంగారు నేలలు అంటే పాత ఒండ్రు నేలలు. ఖాదర్ అంటే కొత్త, బంగారు అంటే పాత. పాత ఒండ్రు నేలలు. బంగారు అంటే పాత ఒండ్రు మట్టి నేల, తక్కువ సారవంతంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి డిఫరెన్స్. ఇది కంకర గడ్డలు ఎక్కువగా ఉంటాయి. బంగారు ప్రాంతాల్లో కంకర గడ్డలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, లేటరైట్ నేలల్లో ఏ ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి? లేటరైట్ నేలల్లో ఇనుము, అల్యూమినియం అనేవి ఎక్కువగా ఉంటాయి. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో లీచింగ్ వలన ఏర్పడి ఇనుము మరియు అల్యూమినియం అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పీటీ నేల ఎక్కడ కనిపిస్తుంది? పీటీ నేల అనేది చెరువులు మరియు తడి ప్రాంతాలలో కనిపిస్తుంది. క్షీణించిన వృక్షాశేషాలు వల్ల వ్యవసాయ పదార్థం అనేది అధికంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పత్తి సాగుకు అనువైన నేల ఏది? పత్తి సాగుకు అనువుగా ఉండే నేల ఏది అంటే నల్ల నేల. నల్ల నేలల్లో పత్తి అనేది బాగా ఉంటుంది. నల్ల నేల అనేది ఎక్కువ కాలం తేమను నిలిపి ఉంచుకుంటుంది కాబట్టి పత్తికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి నేలలో హైడ్రోజన్, ఫాస్ఫరస్ తక్కువగా ఉండి పొటాషియం ఎక్కువగా ఉంటుంది? ఎర్ర నేలల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేవి తక్కువగా ఉంటాయి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లేటరైట్ నేలలో పోషకాల నష్టం ఏ ప్రక్రియ వల్ల జరుగుతుంది? లేటరైట్ నేలల్లో పోషకాల నష్టం అనేది ఏ ప్రక్రియ అంటే లీచింగ్ ప్రక్రియ. అధిక వర్షపాతం వల్ల ద్రవీభవించిన పోషకాలు బయటకు వెళ్తాయి. దాన్ని లీచింగ్ ప్రక్రియ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల నేల ప్రధానంగా ఎటువంటి రాష్ట్రాల్లో ఉంటుంది? నల్ల నేల అనేది ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉంటుంది. డెక్కన్ పీఠభూమి రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్ఫటిక అగ్నిజ శిలల వాతావరణ ప్రభావం వల్ల ఏర్పడిన నేల ఏది? స్ఫటిక అగ్నిజ శిలల వల్ల ఏర్పడిన నేల ఎర్ర నేల. తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తీర ప్రాంతాల్లో బియ్యం సాగుకు అనువైన నేల ఏది? తీర ప్రాంతాల్లో బియ్యం సాగుకు అనువైన నేల ఒండ్రు నేల.
తేమ ఎక్కువగా ఉండటం వల్ల వరి సాగుకు అనుకూలంగా ఉంటుంది ఒండ్రు నేల అనేది. నెక్స్ట్ క్వశ్చన్, అధిక ఉష్ణోగ్రత మరియు బాష్పీభవనం వల్ల హ్యూమస్ తక్కువగా ఉండే నేల ఏది? అధిక ఉష్ణోగ్రత మరియు బాష్పీభవనం వల్ల హ్యూమస్ తక్కువగా ఉండే నేల ఎడారి నేలలు. వేడి మరియు శుష్క వాతావరణం హ్యూమస్ ఏర్పడడాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక, కేరళలో జీడిపప్పు సాగుకు అనువైన నేల ఏది? కర్ణాటక మరియు కేరళలో జీడిపప్పు సాగుకు అనువైన నేలలు లేటరైట్ నేలలు. ఇవి నీరు సులభంగా వెళ్ళే లేటరైట్ నేల జీడిపప్పుకు అనుకూలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూశారు కదా. ఇంకా మీరు ఎవరైనా లైక్ చేయకుంటే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాం. అదేవిధంగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో వాటిల్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందులో మీకు అందిస్తూ ఉంటాం. అదేవిధంగా శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అన్ని రకాల సబ్జెక్ట్స్ అండ్ అలాగే ఎస్పెషల్లీ మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అయిన విశ్వ సార్ చాలా ఈజీ ట్రిక్స్ అయితే చెప్పారు. సో ఆ ట్రిక్స్ అన్ని మీరు ఈజీగా ఫాలో అయ్యి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అయినా మీరు అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే అందులో ఉన్న కోర్సెస్ అన్నింటినీ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి నేలలో ఉప్పుదనం ఎక్కువగా ఉండి జిప్సం కలపవలసిన అవసరం ఉంటుంది? క్షార నేలల్లో ఉప్పుదనం ఎక్కువగా ఉండి జిప్సం కలపవలసిన అవసరం ఉంటుంది. శుష్క ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. జిప్సం అనేది వాడటం వల్ల ఉప్పుదనం తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో ఎక్కువ విస్తరించిన నేల ఏది? దక్షిణ భారతదేశంలో ఎక్కువగా విస్తరించిన నేల ఎర్ర నేలలు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండో గంగా మైదానాల్లో చెరకు, గోధుమలకు అనువైన నేల ఏది? ఇండో గంగా మైదానాలలో చెరకు మరియు గోధుమలకు అనువైన నేల ఒండ్రు నేల. ఇది సారవంతంగా ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మేఘాలయ పశ్చిమ కనుమలలో సాధారణంగా కనిపించే నేల ఏది? మేఘాలయ మరియు పశ్చిమ కనుమలలో సాధారణంగా కనిపించే నేల లేటరైట్ నేలలు. అధిక వర్షపాతం వలన లేటరైజేషన్ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుందర్బన్ డెల్టా ప్రాంతంలో ఏ నేల ఎక్కువగా ఉంటుంది? సుందర్బన్ డెల్టా ప్రాంతంలో పీటీ నేలలు ఎక్కువగా ఉంటాయి. తడి వాతావరణం వల్ల సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నేలలను వర్గీకరించే సాధారణ పద్ధతి ఏది? భారతదేశంలో నేలలను వర్గీకరించే సాధారణ పద్ధతి ఏర్పాటు ఆధారంగా వర్గీకరిస్తారు. మూలశిల వాతావరణంపై ఆధారపడి వర్గీకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 3000 మీటర్ల పైకి హిమాలయ ప్రాంతంలో కనిపించే నేల పర్వతీయ నేలలు. సన్నగా, ఆమ్లత ఎక్కువగా, హ్యూమస్ సమృద్ధిగా ఉంటుంది ఈ నేలల్లో. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో పగుళ్ళ వల్ల స్వయంగా దున్నే నేలగా పిలిచే నేల ఏది? వేసవిలో పగుళ్ళ వల్ల స్వయంగా దున్నే నేల అనే దేన్ని పిలుస్తారంటే నల్ల నేలలను. పెద్దగా పగుళ్ళు గాలి చలనం వలన సులభంగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పంటల పెరుగుదల కోసం లైమ్ అంటే చున్నా అవసరం అయ్యే నేల ఏది? చున్నా అనేది అవసరం అయ్యే నేల లేటరైట్ నేలలు. లేటరైట్లో ఆమ్లత ఎక్కువగా ఉండటంతో లైమ్ అనేది వేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతీయ ప్రాంతాలలో ఎక్కువగా క్రమక్షయం చెందే నేల ఏది? అంటే పర్వతీయ నేల. సన్నని పొర వర్షం వలన తొలగిపోతుంది. సో ఇందుకే ఇది ఎక్కువగా క్రమక్షయం చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, శుష్క ప్రాంతాల్లో కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉండే నేల ఏది? శుష్క ప్రాంతాల్లో కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉండే నేల ఎడారి నేల. బాష్పీభవనం వల్ల కంకర గడ్డలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, డెక్కన్ ట్రాప్ ప్రాంతంలో ప్రధాన నేల ఏది? డెక్కన్ ట్రాప్ ప్రాంతంలో ప్రధాన నేల నల్ల నేలలు. అగ్నిపర్వత బసాల్ట్ శిలల నుండి ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాలు ఏ రకమైన పర్వతాలకు ఉదాహరణ? హిమాలయాలు ముడత పర్వతాలకు ఉదాహరణలు. హిమాలయాలు భారత మరియు యురేషియన్ ప్లేట్ల ఢీకొనడం వల్ల ముడతలుగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? భారతదేశంలో ఎత్తైన శిఖరం కాంచనగంగా. కాంచనగంగా 8586 మీటర్లు ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఇది సిక్కింలో ఉంది.
K2 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండో గంగా మైదానం ప్రధానంగా ఏ నదుల యొక్క అవక్షేపాలతో ఏర్పడింది అంటే సింధు, గంగా, బ్రహ్మపుత్ర అనే 3 నదుల కలయికతో అంటే అవక్షేపాలతో ఏర్పడింది. ఈ నదుల అవక్షేపాలలో సారవంతమైన ఇండో గంగా మైదానాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ భౌగోళిక విభాగాలలో పురాతనమైనది ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి పురాతన గోండ్వానా భూభాగానికి చెందినది. ఇది సుమారు 2.5 బిలియన్ సంవత్సరాల క్రితమే ప్రాయమైంది. నెక్స్ట్ క్వశ్చన్, లడాఖ్లోని లేహ్ను హిమాచల్ ప్రదేశ్లోని మనాలితో కలిపే కనుమ ఏది? లడాఖ్లోని లేహ్ను హిమాచల్ ప్రదేశ్లోని మనాలితో కలిపే కనుమ బరాలాచా లాపాస్. పేరు గుర్తుపెట్టుకోండి, బరాలాచా లాపాస్. నెక్స్ట్ క్వశ్చన్, సుందర్బన్స్ డెల్టా ఏ నది వల్ల ఏర్పడుతుంది? గంగా, బ్రహ్మపుత్ర వల్ల సుందర్బన్స్ డెల్టా ఏర్పడుతుంది. గంగా మరియు బ్రహ్మపుత్ర సంగమం ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆరావళి కొండలు ఏ రకమైన పర్వతాలకు ఉదాహరణ అంటే మిగత పర్వతాలకు ఉదాహరణ. ఆరావళి పురాతన మడత పర్వతాలు, ఇప్పుడు అవి మిగత కొండలుగా మిగిలిపోయాయి. పశ్చిమ కనుమలను ఇంకేమని పిలుస్తారు? పశ్చిమ కనుమల యొక్క ఇంకొక పేరు సహ్యాద్రి. మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమలను సహ్యాద్రి అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, మీకు మ్యాథ్స్లో కష్టంగా ఉన్నట్లయితే ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఈజీగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా మంచి ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్తో చాలా ఈజీగా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో వీటిని మీరు ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో ఇప్పుడే ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్లలో జాయిన్ అయ్యుంటే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చదవడం ప్రారంభిస్తే అప్పటి నుంచి మీరు నేర్చుకోవడం కష్టమవుతుంది. అదేవిధంగా జాబ్ తెచ్చుకోవడం ఇంకా కష్టమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప భారతదేశంలోని అతి పొడవైన నది ఏది అంటే గోదావరి నది. గోదావరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. దీని పొడవు 1465 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దీవుల సమూహం పగడపు మూలం కలది? ఏ దీవుల యొక్క సమూహం పగడపు మూలం కలిగినది అంటే లక్షద్వీప దీవులు. లక్షద్వీప దీవులు పగడపు అవక్షేపాలతో ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండో గంగా మైదానం మరియు దక్కన్ పీఠభూమిని ఏ పర్వత శ్రేణి వేరు చేస్తుంది అంటే వింధ్యా పర్వత శ్రేణి. వింధ్యా శ్రేణులు ఉత్తర మైదానాలు మరియు డెక్కన్ పీఠభూమి మధ్య సహజ విభజనగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాన భూభాగంలో దక్షిణ చివరి బిందువు కన్యాకుమారి. కన్యాకుమారి అనేది చివరిది. భారతదేశ ప్రధాన భూభాగంలో కన్యాకుమారి దక్షిణ చివరి బిందువు. ఇందిరా పాయింట్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భౌగోళిక విభాగంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఉత్తర మైదానాలు. సారవంతమైన నేల, నీటిపారుదల, సమతల భూమి కారణంగా ఉత్తర మైదానాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమలు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడ్డాయి? తూర్పు కనుమలు ప్రధానంగా రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి. తూర్పు కనుమలు చార్నోకైట్, కోండలైట్ వంటి రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప భారతదేశంలో పగలు లోయలు ప్రవహించే నది ఏది? పగలు లోయ అంటే నర్మదా నది. నర్మదా నది ద్వీపకల్ప భారతదేశంలో పగలు లోయలో ప్రవహిస్తుంది. వింధ్యా సాత్పురాల మధ్య పగలు లోయలో నర్మదా నది ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారత ఎవరెస్ట్గా ఏ శిఖరం ప్రసిద్ధి చెందింది? దక్షిణ భారతదేశంలో ఎవరెస్ట్గా పిలిచే శిఖరం అనైముడి. అనైముడి అనైముడి అనేది 2695 మీటర్లు ఉంటుంది. ఇది కేరళలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ పీఠభూమి తూర్పు సరిహద్దు ఏ పర్వత శ్రేణి? దక్కన్ పీఠభూమికి తూర్పు సరిహద్దుగా ఉండేది తూర్పు కనుమలు. తూర్పు కనుమలు తూర్పు తీరానికి సమాంతరంగా నడుస్తూ పీఠభూమి తూర్పు సరిహద్దుగా ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అతిపెద్ద భౌగోళిక విభాగం ఏది? భారతదేశంలోని అతిపెద్ద భౌగోళిక విభాగం ద్వీపకల్ప పీఠభూమి. దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తూ ఇది అతిపెద్ద భౌగోళిక విభాగంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వాంచల్ పర్వతాలు భారతదేశంలో ఏ భాగంలో ఉన్నాయి? అంటే ఈశాన్య భాగంలో ఉన్నాయి. పూర్వాంచల్ పర్వతాలు భారతదేశంలో ఈశాన్యంలో ఉన్నాయి. వీటిని పాట్కై నాగా మిజో కొండలు ఉన్నాయి. దక్షిణ గంగగా పిలువబడే నది ఏది? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లలో అడిగారు. ఇదైతే గుర్తుపెట్టుకుని, దక్షిణ గంగగా పిలువబడేది గోదావరి నది. గోదావరి ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నది, అందుకే దీనిని దక్షిణ గంగా అని పిలుస్తారు. ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తెస్తూ ఉంటాం. సో ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్లో వీడియోస్ కావాలి అండ్ ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీకు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ కోసం ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అందులో ఉన్న కోర్సెస్ని మీరైతే చెక్అవుట్ చేయండి. జస్ట్ 500 రూపీస్కి మాత్రమే అన్ని కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది కొద్ది రోజుల ఆఫర్ మాత్రమే ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.